మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఏదైతే భూభారతి చట్టం, ఈ చట్టానికి రిసీవ్ అయిన వచ్చిన అప్లికేషన్లు సాదా బైనామాలతో సహా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా డిస్కస్ చేయడంతో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వే చేస్తే తప్ప పేదవాడి భూమికి, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కలగదు అనేది పక్క వివిధ జిల్లాల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ని బట్టి ఈ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి విడత 70 రెవెన్యూ గ్రామాలు ప్రతి జిల్లాలో చేయాలని ఏవైతే మా అధికారులు ఆదేశాలు ఇచ్చారో ఆ ఇచ్చిన ఆదేశాలు ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చాయి అనేది చాలా మైన్యూట్ గా, అంటే రివ్యూ పెట్టడం అంటే ఏదో టాప్ అఫీషియల్స్ తో ఏదో గంట 2 గంటలు కాకుండా ఒక్కొక్క జిల్లాలో మోర్ దాన్ 5 అవర్స్ ఇన్డెప్త్ గా డీటెయిల్ డిస్కస్ చేశాను. ఎంఆర్ఓ స్థాయి నుంచి మండల సర్వేర్ స్థాయి నుంచి ఆ మీటింగ్ లో పాలు పంచుకుంటేలాగా చేసి సర్వే జరుగుతున్న తీరుని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ఎలా ఫర్దర్ గా క్వాలిటీతో స్పీడ్ చేయాలన్నది కూడా ఈ 2 జిల్లాల్లో ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మిగిలిన జిల్లాలో కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వం ఫోకస్ చేసి ప్రతి దానికి సమస్య సర్వే, ఈ సర్వే చేసి కోఆర్డినేట్స్ తో ఏదైతే మ్యాప్ని ఇస్తామో ఈ మ్యాప్ ఆధార్ ఎలా ఉంటుందో భూదారికి ప్రతి ఒక్క యూనిక్ నెంబర్ ఇస్తామని చెప్పామో అది ఇచ్చినట్లయితే భూములున్న ఆసాములు నెక్స్ట్ తరానికి వారి పిల్లలకి ఇచ్చే ఆస్తులు ఏవైతే ఉన్నాయో వివాద రహితమైన భూములు ఇవ్వగలుగుతారు. పాల్లాగా ఏదైతే ప్రైవేట్ ఆస్తులన్నీ పాల్లాగా గుర్తించి వాటిని అన్నిటినీ కూడా రెగ్యులైజ్ గా క్లియర్ కట్ కోఆర్డినేట్స్ తో, జియో కోఆర్డినేట్స్ తో వాళ్ళకి మ్యాపులు ఇచ్చి ఏవైతే ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జాలు గురి కాకుండా అసైన్మెంట్ ఇచ్చిన ల్యాండ్స్ పోను మిగిలిన వాటిని పూర్తి రక్షణ ప్రభుత్వం కల్పించడం కోసం ఈ సర్వే ఉపయోగపడుతుందని తలంచాను. అదే రకంగా హౌసింగ్ సెక్టార్ లో కూడా సెకండ్ ఫేజ్ లో ఇచ్చాం. 22A పరిధిలోకి రిలాక్సేషన్ గతంలో వచ్చి ఉన్న వాటిని రిలాక్సేషన్ చేసిన వాటిని క్లియర్ చేయటం జరిగింది. కొన్ని చోట్ల ఒక 3, 4, 5 ఈ స్లాట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా అవి దేవాదాయ భూముల కింద, అదే రకంగా భూదాను భూముల కింద ఉన్న కారణంగా ముఖ్యంగా మేడ్చల్ రంగారెడ్డిలో ఇవి 2 ఉన్నాయి. వాటికి సంబంధించిన వాటిని చేయలేము అని 3-4 సుమారుగా 300, 302 స్లాట్లు బుక్ అయితే ఈ రోజుకి దాంట్లో ఒక 12, 13 చెయ్యలేని వాటిని చెయ్యలేనని రిజెక్ట్ చేయడం జరిగింది. మీ ద్వారా ఎవరైతే స్లాట్లు బుక్ చేసిన వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారో నాకు తెలిసి ఈ వీకెండ్ లోపు వీళ్ళు గతంలో స్లాట్లు బుక్ చేసి వివిధ కారణాల చేత రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళ పేమెంట్లు కూడా ఈ వీక్ ఎండ్ లోపు ఆ పేమెంట్లన్నిటిని కూడా వారి ఖాతాకి తిరిగి పంపటం జరుగుద్దని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా క్యూర్ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నాను. 18వ తారీఖు నాడు ఈ టోల్ ఫ్రీ నెంబరు 17వ తారీఖు నేను అనౌన్స్ చేశాను. 18వ తారీఖు నాడు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించి అంశాలు పెట్టాం. ఫస్ట్ డే నాడు 2 కాల్ లైన్స్ 2 లైన్సే అవైలబిలిటీతో మేము పెట్టాం. తర్వాత దాన్ని 20కి ఇంక్రీజ్ చేశాం. రిపీట్ అయిన కాల్స్ తీసేసిన తర్వాత వచ్చిన కాల్స్ టోల్ ఫ్రీ నెంబర్కి 980 కాల్స్ వచ్చాయి. వీటికి సంబంధించిన ఏ జిల్లాకు సంబంధించిన కాల్స్ని ఆ జిల్లా కలెక్టర్లకి ఫార్వర్డ్ చేయటమే కాకుండా ఇప్పుడు నేను సమీక్షించినప్పుడు దీంట్లో ఎలిజిబిలిటీ అంటే 20 గవర్నమెంట్ ఆస్తులు కాకుండా ప్రైవేటు ఆస్తులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశాలు తక్కువ ఉన్నాయి. ఎక్కువగా
ఎప్పటి నుంచో మాది ఇది రాలేదు, మాది సర్వే కాలేదు, ఇతరత్ర కాల్స్ కూడా రిలేటెడ్ కాల్స్ హైయెస్ట్గా దీంట్లో వచ్చినట్లు మా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇదే ఫాస్ట్ ట్రాక్ లో ఏవైతే నేను నిన్నటికి ఈ రోజుకి అన్నీ కూడా రిజాల్వ్ అయ్యాయని చెప్తున్నానో, ఎక్కడైనా ఒకటి అరా ఆగిపోయి ఉన్నా ఎవరూ కూడా ప్యానిక్ కి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోర్ ప్రాంతంలోనే కాదు, ఎక్కడైనా ఆగి ఉన్నా కూడా సేమ్ జీవోలు, సేమ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్లు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ల వెబ్సైటు, ఓపెన్ వెబ్సైట్ లో కూడా వీటిని అప్లోడ్ చేశాము. కాబట్టి ఆ అప్లోడ్ చేసిన దాని బేస్తో మీ వాటిని ఇమీడియట్లీగా రిజిస్ట్రేషన్కి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఈ ప్యానిక్ టైంని క్రియేట్ చేసిన ప్రబుద్ధులు ఉన్నారా, లేకుంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా దీన్ని అడ్డం పెట్టుకొని ఇగో మా దగ్గర ఈ జీవోలు ఉన్నాయి, మాది కూడా రిజిస్ట్రేషన్ చేయండి అని కొంతమంది దొంగ జీవోలు, దొంగ మెమోలు కూడా తీసుకొని వస్తున్నారు. ఉదాహరణకి ఇది సబ్ రిజిస్ట్రార్ని అప్రోచ్ అయ్యారు. దయచేసి అటువంటి ఆలోచనని డ్రాప్ కావాలని ఈ వేదిక ద్వారా ఇటువంటి ఆలోచన వ్యక్తులకి పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాను, గట్టిగా మందలిస్తున్నాను కూడా. ఈ ఇద్దరి మీద కూడా కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నాం. ఆనరబుల్ కోర్టులు ఇచ్చిన పర్మిషన్ల బేస్తో ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో అవి లేఅవుట్ల కోసం కానివ్వండి, లేకుంటే ఐరేజ్ బిల్డింగ్లకు సంబంధించింది కానీ, సబ్జెక్ట్ కండిషన్ ఆనరబుల్ సుప్రీం కోర్టులో ఏ కేసు అయితే పెండింగ్ ఉందో ఆ కేసుకు సంబంధించిన సబ్జెక్టుని ఆ డాక్యుమెంట్ లో మెన్షన్ చేసి, కేసు నెంబర్ మెన్షన్ చేసి, సుప్రీం కోర్టు తుది ఆదేశాల అనుసారం ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు అవి కూడా రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించడం జరిగింది. సబ్జెక్టు కండిషన్ ఆనరబుల్ సుప్రీం కోర్టు ఆర్డర్. ఆ రోజున్న ప్రభుత్వంలోని ప్రముఖులు ఎస్ క్లాసు బెంచ్ కారుని ఇచ్చారని, ఈ ఎస్ క్లాసు బెంచ్ కారు కారణంగానే సుమారు 1509 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని, ఈ ఎస్ క్లాస్ బెంచ్ కారు కారణంగానే సుమారు 860 ఎకరాలు రిజిస్ట్రేషన్లు సుమారు 6 డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్లు అయ్యాయని, ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక పత్రిక ఎండి ఆ ఎస్ క్లాస్ కారుని తీసుకున్నాడని, దీనికి సంబంధించిన అంశం ఆనాడు పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈనాడు ఉన్న ముఖ్యమంత్రి గారు, ఆనాడు పిసిసి అధ్యక్షుల వారు దీన్ని రేట్ చేసిన సందర్భంలో దీని మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది.